ధూమపానం మరియు మద్యపానం రీల్స్ చేసే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం కాబట్టి కుర్రాళ్ళందరూ దూరంగా ఉన్నారా బాబు. నేను చూసుకుంటానులే. ఇక నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వాడెవడో వస్తున్నాడు నన్ను చూసుకోవడానికి. వాళ్ళ బాబుకి చంపేస్తారా? సత్యబొమ్మారి వాడు నిన్నే చూస్తున్నాడే. చంపుతా. ఏమో నువ్వేం చేస్తావు తెలీదు. సరిగ్గా 5:30కి ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ. ధనలక్ష్మి ఐ లవ్ యూ. ఇదే మాట ఎన్నిసార్లు అని చెప్తావు? మగాడు మందులకు సోడా లేకపోయినా ముక్కు మూసుని తాగేయగలడు. కానీ ఆడో ఒక అమ్మాయికి నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. పైగా ఆడో పెద్ద కొరియన్ సెలబ్రిటీ అయి ఉండాలి. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. కూతురు సెలబ్రిటీ అయితే కుటుంబరావు ఏంట్రా, అప్పరా పాపరా కూడా సెలబ్రిటీ అయిపోతారు. నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెస్సా, మామ్స్ క్యూట్ గల్లా? ఏ డెంటల్ పోరా మెంటల్. అప్పట్లో ఎండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్లనే, ఇప్పట్లో ట్రెండింగ్ లో ఉన్న ఆడపిల్లనే అస్సలు కంపేర్ చేయలేం. నువ్వు ఎప్పటిలాగే మళ్ళీ నాతో మాట్లాడాలంటే ఏంటో తొందరగా చెప్పు. రీల్స్ అండ్ వీడియోస్ చేయాలి. ఏంటే? నువ్వు చేయకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు. ఎవడాడు? నా కొరియన్ క్రష్. కొరియన్ క్రషా? పళ్ళు తోముకుని బ్రష్ ఏం కాదు. ఆధార్ కార్డు ఉన్నాడు, నీ మీద ఆధారపడి ఉంటే అన్ని పట్టించుకోవడం మానేసి అక్కడెక్కడో కొరియన్ దేశం ఉండోడు కోసం ఇలా అసలు అన్న బాగుందా ధనలక్ష్మి? చెప్పు. నిజంగా అమ్మాయిలను అర్థం చేసుకోవడం మొదలెడితే బహుశా ఈ ప్రపంచం ఆగిపోద్దేమో. అయితే ఎలా అంటావు? అయినా అమ్మాయిలకు ప్రెజెంట్ కావాలా? అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పు. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఇది మహాభారతం కాదు, రాజశేఖర్ తంగల్ డైలాగులు అంతకన్నా కాదు. ఆగాగు, ఎక్కువ స్టెయిన్ ఓకే. ఫైనల్గా ఒక మాట, ఆడదానికి ఆకర్షించే గుణం ఉన్నట్టు మగాడికి కూడా తెగించే గుణం ఉంటుంది. అయినా అమ్మాయికి ప్రజెంట్ కావాలా?